మళ్ళా ఆ సమయంలో ఆ వ్యక్తికి సహాయం చెయ్యాలి కదా, చెయ్యాలి కదా. అది మీకు ఆ సమయంలో తెలిసి ఉంటుందా? తెలియదు. అదే శిక్షణ మీకు ఈ రోజు ఇక్కడ ఇవ్వబడుతుంది. అంటే ఒక డాక్టర్ లేని సమయంలో మనం ఆ వ్యక్తికి ఏమి సహాయం చేయవచ్చు. ఓకేనా? సో అలాంటి శిక్షణ మీకు ఈ రోజు ఇవ్వబడుతుంది. సో దానికి అంటారు ఫస్ట్ ఎయిడ్. ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి? ఏదన్నా ప్రమాదము జరిగినప్పుడు లేదా అకస్మాత్తుగా కళ్ళు తిరిగి ఒక వ్యక్తి కింద పడిపోయినప్పుడు లేదా ఏదైనా సంఘటన జరిగినప్పుడు కూడా మందులతో వైద్యం కన్నా ముందు మనం చేసే సహాయము ప్రథమ సహాయము. మందులతో వైద్యం ఎవరు చేస్తారు? డాక్టర్ గారు. కానీ మన దగ్గర మందులు గిట్లా ఉంటాయా? ఉండవు. ఇప్పుడు ఒకవేళ నాకు చేతికి దెబ్బ తాకుంది, ఇక్కడ నుంచి రక్తం కారుతుంది, ఆ రక్తాన్ని ఆపాలంటే మనం ఏం చేస్తాం? ఏదో ఒక కట్టు కట్టేసి డాక్టర్ దగ్గర ఉరకాలి, డాక్టర్ దగ్గర ఉరకాలని ఇదే ఉంటుంది మన మైండ్లో. అయినా ఆ సమయంలో మనం వాళ్ళకు ఆ రక్తాన్ని ఎలా ఆపాలి దాని గురించి ఈ రోజు నేను మీకు నేర్పిస్తాను. ఓకేనా? రైట్. సరే, మీరు కూడా ఇచ్చారా? ఫస్ట్ ఎయిడ్ ఒక ముఖ్యమైన ఉద్దేశం తెలుసా? తెలియదు. దీని ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఒకవేళ డాక్టర్ నేనే ఇక్కడ ఉన్నాను అనుకున్నా, ఓకేనా? మళ్ళీ ఇక్కడ కూడా ఫస్ట్ ఎయిడ్ అవసరం ఉంటుందా లేదా? ఇంతకుముందు మీరేం చెప్పినారు? డాక్టర్ దగ్గర వెళ్లే ముందు అరే డాక్టర్ ఇక్కడ ఉన్నారు, మళ్ళీ ఫస్ట్ ఎయిడ్ అవసరం పడతారా లేదా? ఇక్కడ కూడా ఫస్ట్ ఎయిడ్ అవసరం పడుతుంది. ఫస్ట్ ఎయిడ్ చేసే మనము రోగికి హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి. అవునా? సరే, దీని ఒక ముఖ్యమైన ఉద్దేశం చెప్పండి. ఎవరైనా చెప్పగలుగుతారా? మీ పెద్దవాళ్ళు ఇంకా ఏ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ? 10th వాళ్ళు కూడా ఉన్నారా? 10th వాళ్ళు ఎవరండి? 10th క్లాస్ వాళ్ళు స్టూడెంట్స్, 10th క్లాస్ స్టూడెంట్స్ చేతులు లేపండి. సరే, ఓకే రైట్. మన ఫస్ట్ ఎయిడ్ ఒక ఏమేంది ముఖ్యమైన మన ఉద్దేశం ఏంటి? ఏదైనా ప్రమాదం గిట్లా జరిగినప్పుడు ఆ వ్యక్తిని సహాయం చేసి ప్రాణాన్ని కాపాడటము. ఓకేనా? సరే, రెండవది దీని ముఖ్యమైన ఉద్దేశం పరిస్థితిని విషమించకుండా చూడటం. పరిస్థితిని విషమించకుండా చూడటం అంటే మీకు దెబ్బ తాకింది, రైట్, తలకు దెబ్బ తాకింది, బ్లీడింగ్ అవుతుంది, ఆ వ్యక్తిని అదే పొజిషన్ లో వదిలేస్తే ఏమైతుంది? అతని కండిషన్, పరిస్థితి డేంజర్ కావచ్చు. అంటే పరిస్థితిని విషమించకుండా చూడటం కూడా ప్రథమ చికిత్స ఒక ముఖ్యమైన అవుతుంది. సో తొందరగా కోలుకోవడానికి అతనికి సహాయం చేయడము. ఆ రక్తాన్ని మనం ఆపేస్తే తొందరగా వ్యక్తి రికవరీ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. స్పృహలో ఉన్నాడా లేదా చూడాలంటే నేనేం చేయాలి? పిలవాలి. ఏమని? పేరు తెలియదు నాకు, సుశాంత్ అని పేరు. మళ్ళీ ఏం చేద్దాము? హలో చెప్పడం యూనివర్సల్ వర్డ్ ఇస్ హలో చెప్పడం బెస్ట్. ఓకే, హలో సుశాంత్, హలో హలో హలో. పలకలేదు. ఓకేనా? వినపడలేదేమో. సో రెండు చేతులతో రెండు భుజాలపై కట్టి చూడాలి. హలో, పలకలేదు. చెవుల్ని తీసేయాలి. అయినా సుశాంత్ దగ్గర నుంచి స్పందన రాలేదు, జవాబు రాలేదంటే సుశాంత్ స్పృహ కోల్పోయాడు, మనకు తెలిసిపోయింది. ఓకే రైట్. సో ఎప్పుడైతే సుశాంత్ స్పృహ కోల్పోతాడో ఎంబడి ఏం చేయాలి? ఎవరికైనా సహాయం పిలవాలి. కాల్ ఫర్ హెల్ప్. రండి, ఎవరైనా సహాయం చేయండి నాకు. రైట్. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? మనకు సహాయం, నా సహాయం నాకు అందిస్తారు. లేదా అంబులెన్స్ కి కాల్ చేయమని చెప్పాలి అతన్ని. ఇది మర్చిపోకూడదు. అవునా? ఎప్పుడైతే వ్యక్తి దగ్గర నుంచి స్పందన రాదో కాల్ ఫర్ అంబులెన్స్. తర్వాత ఏం చేయాలి? నోట్ తెచ్చి చూడాలి. ఇప్పుడు సుశాంత్ కి నేను ముట్టినా కూడా నాకు ఇన్ఫెక్షన్ వస్తుంది. ఎందుకు ఇన్ఫెక్షన్ వస్తుంది? ఇతని శరీరాన్ని నాకు తాకినా కూడా, ఇతని చెమట నా స్కిన్ కి తాకినా నాకు ఇన్ఫెక్షన్ రావచ్చు. సో అందుకే ఎప్పుడో ఫస్ట్ ఎయిడ్ లో మన సేఫ్టీ మనం చేసుకోవాలి. అంటే చేతి గొడుగులు, అంటే గ్లౌజెస్. గ్లౌజెస్ మన జేబులో ఉంటాయా? ఎప్పుడు ఉండవు. ఎక్కడ ఉంటాయి? అది ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో ఉంటుంది. కానీ ఆ సమయంలో మన దగ్గర ఏముండాలి? తెలివి ఉండాలి. తెలివి ఉండాలంటే అప్పుడు ఆ సమయంలో మన సేఫ్టీ మనం చేసుకోవాలి.
ఓకే, నోరు తెరిచి చూడాలి. అరే నోట్లో ఏదో ఉన్నది, దాన్ని బయటికి తీయాలి. చాక్లెట్ ఏదో నోట్లో ఉన్నది, సో దాన్ని బయటికి తీయాలి. డైరెక్ట్ ఫింగర్ పెట్టలేదు, ఎందుకు ఇన్ఫెక్షన్ మనకు రావచ్చు, మన సేఫ్టీ చేసుకున్నాం. తలను మన వైపు తిప్పాలి. ఓకే, నోరు తెరిచి ఉన్న పదార్థాన్ని బయటికి తీసేయాలి. ఓకే, మళ్ళీ నార్మల్ పొజిషన్ లో పెట్టాలి. ఇక్కడ ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? తల వెనక్కి చెయ్యరాదు. తల ఎందుకు వెనక్కి చెయ్యరాదు అంటే ఇది మన శ్వాస మార్గం కదా. అతని నోట్లో ఏదో ఉంది కదా. ఇక్కడ మనకు 2 పైపులు ఉన్నాయి కదా, ఒకటి ఆహారంది, రెండవది శ్వాస మార్గము. అయితే ఆ ఉన్న ఆహారం ఏదో నోట్లో చాక్లెట్ గిట్లు ఉంది కదా, అది తల ఇట్లా వెనక్కి చేసినప్పుడు ఇది ఎయిర్వే ఓపెన్ అవుతుంది, శ్వాస మార్గం తెలుస్తుంది. మీరందరూ మీ గడ్డానికి మీ ఛాతికి ఆనించి శ్వాస పీల్చుకొని చూడండి. ఇప్పుడు తల వెనక్కి చేసి శ్వాస పీల్చుకొని చూడండి, ఏది కంఫర్టబుల్? తల వెనక్కి చేస్తే శ్వాస మార్గం తెలుస్తుంది. సో ఒకవేళ నేను తలను ఇట్లా పక్కకు తిప్పినాను, వెనక్కి చేసినాను అనుకోండి, ఆ ఉన్న పదార్థం లోపల పోయి శ్వాస మార్గంలో ఇరుక్కుపోయి ఊపిరాడక చనిపోవచ్చు. సో అందుకే ఆ జాగ్రత్త తీసుకోవాలి. మెల్లగా తల వెనక్కి చేయకుండా తల పక్కకు తిప్పాలి. ఉన్న పదార్థాన్ని బయటికి తీసేసిన ఎయిర్వే క్లియర్. దాని తర్వాత ఈయన శ్వాస పీల్చుకుంటుండా లేదా చూడాలి. ఈయన శ్వాస పీల్చుకుంటుండా లేదా అంటే ఎట్లా చూడాలి? శివలింగ దర్శనం చెప్పిన కదా. శివలింగ దర్శనం అంటే నా చెంప తీసుకుపోయి ఇతని ముక్కు దగ్గర పెట్టాలి, పొట్ట వైపు చూడాలి, చెవుల ద్వారా అతని యొక్క శ్వాస శబ్దాన్ని వినాలి. పొట్ట కదలికలు కనబడుతున్నాయా మనకు? పొట్ట కదలికలు ఉన్నాయి. శ్వాస పీల్చుకుంటుండు, అతని శ్వాస శబ్దం కూడా వినబడుతుంది, చెంపకి స్పర్శత కూడా అవుతుంది. ఓకే, అంటే ఈ పొజిషన్ లో ఉంటే ఈయన శ్వాస పీల్చుకుంటుండా లేదా మనకు తెలియదు. ఎందుకు తెలియదు? ఈ వెల్లంకిలో పడుకున్నప్పుడు వ్యక్తికి ఏమవుతుంది? నాలుగే మొత్తం వెనక్కి జారుతుంది. నాలుగే వెనక్కి జారి ఏం చేస్తుంది? శ్వాస మార్గాన్ని మూసేసింది. సో ఈయన శ్వాస పీల్చుకుంటుండా లేదా తెలుస్తుందా? తెలియదు. సో అందుకే ఇప్పుడు ఏం చేయాలి? తల వెనక్కి చేసి శ్వాస మార్గాన్ని తెరవాలి. రైట్, శ్వాస మార్గం తెరవాలంటే ఏం చేయాలి? మనం ఇప్పుడు ఇట్లా చేసి చూస్తాం కదా, తల ఇట్లా వెనక్కి చేసేటప్పుడు శ్వాస పీల్చుకోవడానికి ఈజీగా ఉంది. తల ఇట్లా ఉన్నప్పుడు కొద్దిగా శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది. సో ఒక చేయి ముందు పైన పెట్టాలి, ఇంకొక చేయి ఫింగర్స్ ని గడ్డం కింద పెట్టి తల వెనక్కి వంచాలి. ఓకే, రైట్. సో ఇప్పుడు బ్రీతింగ్ ని చెక్ చేయాలి. ఈయన శ్వాస పీల్చుకుంటుండా లేదా. ఈ వైపు దొరిలించు. ఒకవేళ ఇటు సైడ్ జాగా లేకపోతే అటు సైడ్ కూడా చేయొచ్చు. ఇతనికి దొరిలించే ముందు చిన్న జాగ్రత్త తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్త? అతని శరీరం పైన హాని కలిగించే వస్తువులు ఉంటే తొలగించాలి. ఎందుకంటే ఇట్లా తిప్పేటప్పుడు కుచ్చుకోవచ్చు కదా, అవునా కదా గ్లాసెస్. సో కొందరికి పెద్ద వాళ్లకు జేబులో సెల్ ఫోన్ ఉంటుంది, కీస్ ఉంటాయి. అలాంటి వస్తువులు తీసేసి ఎవరికి ఇవ్వాలి? ఎవరికైతే మనము సహాయాన్ని పిలిచినామో అతనికి హ్యాండ్ ఓవర్ చేయాలి. అతను ఇదన్నీ నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ వ్యక్తి దగ్గర నుంచి మనం ఏమేమి తీసుకున్నాము, తర్వాత వాళ్ళ ఇంటి వాళ్ళకి లేదా పోలీసు వాళ్ళకన్నా హ్యాండ్ ఓవర్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? నాకు ఒక పక్కన దొరికించాలి. వెనక్కి జరుగు, కొద్దిగా చిన్న కొద్దిగా వెనక్కి జరుగు. కాలు దొరకలేదు, కాలు లేదు, కాలు కాదు. తల కింద చేయబెట్టు, తల వెనక్కి, నోట్ కింద వైపు. సో ఇప్పుడు ఏమైంది? సుశాంత్ కి నాలుగే వెనక్కి జారదు, నాలుగే పక్కన పడింది. సుశాంత్ సేమ్, అవునా కదా. సో ఈ పొజిషన్ లోనే ఉంటే నాలుగే వెనక్కి జారి శ్వాస మార్గాన్ని మూసేస్తుంది, మెదడుకు ఆక్సిజన్ లేక మనిషి చనిపోతాడు. సో ఇప్పుడు సుశాంత్ సేమ్. సుశాంత్ ఇప్పుడు ఇక్కడ స్పృహలో ఉండేనా లేకుండేనా? స్పృహలో లేడు, పిలిచినా పలకలేదు, తట్టినా పలకలేదు, గిచ్చినా పలకలేదు, కానీ శ్వాస ఉండే. సో అతనికి ఈ పొజిషన్ లో పడుకోబెట్టాలి. దీనికి రికవరీ పొజిషన్ అంటారు, కోలుకునే పద్ధతి. ఓకేనా? సో ఈ పొజిషన్ మనం ఎవరిని చేసినాం? మనిషి విస్పృహలో లేడు కానీ శ్వాస ఉన్న వ్యక్తిని రికవరీ పొజిషన్ చెయ్యాలి. శ్వాస లేకపోతే ఏం చేయాలి? 2 సార్లు కృత్రిమ శ్వాస ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి? మౌత్ టు మౌత్. ఓకే, ఒక వ్యక్తికి ఊపిరి ఎప్పుడు ఆగిపోవచ్చు? ఎప్పుడు ఆగిపోవచ్చు మేడం? ఒకటి, ఉరి వేసుకున్నప్పుడు, హెడ్ ఇంజురీ అయినప్పుడు, తలకు గాయమైనప్పుడు మనకి ఇక్కడ
రెస్పిరేటరీ సిస్టమ్ ఉంటుంది, అంటే మన శ్వాస కేంద్రం ఉంటుంది. సో తలకు గాయమైనప్పుడు కూడా ఒక వ్యక్తి ఊపిరి ఆగిపోవచ్చు. ఇంకా ఎప్పుడు ఊపిరి ఆగిపోవచ్చు? గుండెపోటు వచ్చినప్పుడు ఊపిరి ఆగిపోవచ్చు. సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటారు, అంటే ఒక్కసారి గుండె ఆగిపోతే కూడా ఊపిరి ఆగిపోవచ్చు. ఓకేనా? ఇంకా ఎప్పుడు ఊపిరి ఆగిపోవచ్చు? డ్రౌనింగ్, నీటిలో మునిగినప్పుడు ఊపిరి ఆగిపోవచ్చు. ఇంకెప్పుడు ఆగిపోవచ్చు ఊపిరి? చోకింగ్. చోకింగ్ అంటే ఏంది? బ్లాక్ అవ్వడము. ఎప్పుడైతే ఇది మనము ఆహారము సేవించేటప్పుడు. ఓకే, రైట్. సో మనం ఆహారం సేవిస్తున్నాం, ఏమైతుంది ఒకసారి రైట్ సరం పట్టింది, పుల మారింది అంటారు కదా. సో ఆ సమయంలో ఏం చేస్తాం? మనం నీళ్లు తాగుతాం, లేదా కొందరు తలపైన కొడతారు, అవునా? లేదా కొందరు ఏమంటారు, మన పక్కకి వాళ్ళు కూడా ఆహారం సేవిస్తా ఉంటే, అరే మీకు ఎవరో జ్ఞాపకం చేస్తారు మీ ఇంట్లో అని చెప్తారా లేదా? అరే నీకు ఎవరో జ్ఞాపకం చేస్తున్నారు. ఎప్పుడు సిపిఆర్ అనేది టేబుల్ పైన, నేల పైన చెయ్యకూడదు. అది నేల పైన చెయ్యాలి, టేబుల్ పైన, బెడ్ మీద చెయ్యరాదు. ఎందుకు? బెడ్ మీద మనం చేస్తే ప్రెషర్ ఇక్కడ పోతుంది, బెడ్ మీద పోతుంది, ఛాతి పైన పడదు. సో అందుకే నేల పైన చెయ్యాలి. ఇక్కడ మీకు కనబడదు, అందుకే టేబుల్ మీద చేస్తున్నాం మనం. సో ఇప్పుడు ఈ వ్యక్తికి 2 సార్లు శ్వాస ఇవ్వాలి. శ్వాస ఇచ్చే ముందు మనకి ఇది తెలియాలి, మనం పీల్చుకునే గాలిలో ఎంత % ప్రాణవాయువు ఉన్నది. ఆక్సిజన్ ఎంత % ఉంది మేడం? 21% ప్రాణవాయువు ఉన్నది మనం పీల్చుకునే గాలిలో. ఆక్సిజన్ ఏదైతే మనం ప్రాణవాయువు తీసుకున్నాం దానికి ఏమంటారు? ఆక్సిజన్. ఎంత % ఉంది? 21%. మనం పీల్చుకునేది ఆక్సిజన్ ప్రాణవాయువు, వదిలేది కార్బన్ డైఆక్సైడ్, అవునా? మళ్ళీ ఇప్పుడు ఈ వ్యక్తికి మనం కార్బన్ డైఆక్సైడ్ ఇవ్వాలా, ప్రాణవాయువు ఇవ్వాలి కదా? మళ్ళీ సిస్టమ్ అంటుంది 2 సార్లు కృత్రిమ శ్వాస ఇవ్వండి. అంటే మనం వదిలే గాలిలో కూడా ఆక్సిజన్ ఉంటుంది. ఎంత % ఉంటుంది? 16% ఉంటుంది. కానీ ఈ పిల్లల పుస్తకాల్లో ఏం రాసి ఉంటది? మనం పీల్చుకునేది గాలి, వదిలేది కార్బన్ డైఆక్సైడ్ కాదు. 16% ఆక్సిజన్ ఇస్ దే. ఇది ఉంటుందని మనకు ఒక నమ్మకం రావాలి. మనకు నమ్మకం, మాట్లాడద్దు. సో ఇది మనకి ఆక్సిజన్ ఉంటుందా లేదా అని మనకు ఒక నమ్మకం రావాలి అంటే మనకి ఏదైనా ఉదాహరణ కావాలి. ఉదాహరణ కావాలంటే కట్టెల పొయ్యి అందరూ చూసినాం కదా. పొయ్యి మంటకుంటే మనం ఏం చేస్తాం? ఊదినప్పుడు గాలి ఎక్కడి నుంచి వస్తుంది? లంగ్స్ లో నుంచి వస్తుంది. గాలి ఊదినప్పుడు మంట ఎక్కువైతుందా తక్కువైతుందా? ఎక్కువైతుంది. అంటే అందులో ఆక్సిజన్ ఉన్నట్టా లేనట్టా? ఉన్నది. 16% ఆక్సిజన్ ఉంటుంది మనం వదిలే గాలిలో కూడా. మనం పీల్చుకునేది 21%, వదిలేది 16%. అందుకే 2 సార్లు కృత్రిమ శ్వాస ఇస్తుంది. ఓకే, రైట్. చూడండి, ఛాతి పైకి వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలేదు? ముక్కుల నుంచి గాలి పోతుంది, ముక్కుని కూడా మొయ్యాలి. ఇగో ముక్కుని మొయ్యాలి. సరే, ఛాతి పైకి వచ్చిందా? మళ్ళీ ఇప్పుడు ఎందుకు రాలేదు? ఇక్కడ డోర్ క్లోజ్ ఉంది, శ్వాస మార్గం బ్లాక్ ఉంది. తల వెనక్కి చేసి శ్వాసను ఇవ్వాలి. అప్పుడు వరకు మనం ఊదిన గాలి లంగ్స్ లోకి పోదు. ఒకటి ముక్కు మొయ్యాలి, తల వెనక్కి చెయ్యాలి, నోరు తెరవాలి. ఇది చూడండి, నోరు ఇట్లా తెరవాలి. ఓకే, కొద్దిగా అవుతుందా? రైట్. సో ఎన్నిసార్లు ఇవ్వాలి శ్వాస? ఒక వ్యక్తికి ఊపిరి ఆగిపోతే 2 సార్లు, ఇంకొకసారి శ్వాస ఇవ్వాలి. వచ్చిందా? సో శ్వాస లేకుండా 2 సార్లు శ్వాస ఇచ్చినాం. దాని తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు మీ పేరు సుశాంత్. సుశాంత్ గుండె పని చేస్తుందా లేదా మనకు ఎలా తెలుస్తుంది? మనం ఎలా తెలుసుకోవాలి? ఛాతి మీద చేయి పెట్టి చూడాలి, అవునా? అట్లా చూడకూడదు. ఆయన గుండె పనిచేస్తుందా లేదా అంటే మెడలో నాడి చూడాలి. మెడలో నాడి ఎక్కడ ఉంటుంది? ఒకటి మనకు నాడి ఇంకా ఎక్కడ చెక్ చేయొచ్చు? చేతిలో నాడి ఎక్కడ ఉంటుంది? ఇది బొట్టన వేలు ఉందా? ఇక్కడ పక్కన ఉంటుంది, రైట్. ఇంకా ఈ చేతిలో కూడా 2 చేతుల్లో ఉంటుంది. కానీ ప్రమాదం జరిగినప్పుడు ఈ చేతిలో నాడి ఉండదు. అప్పుడు ఎక్కడ చెక్ చేయాలి? మెడలో నాడి చెక్ చేయాలి. మెడలో నాడి ఎక్కడ చెక్ చేయాలి? ఈ 2 ఫింగర్స్ అందరు ఇట్లా గడ్డ మీద పెట్టుకోండి. అందరూ ఈ 2 ఫింగర్స్ తీసుకొని గడ్డ మీద పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ఇట్లా రండి, గొడ్డ మీదకి రండి. దీనికి ఐడమ్స్ అంటారు. ఇది థైరాయిడ్ గ్లాండ్.
దీని పక్కన ఉంటుంది చూడండి, అక్కడ చూడండి, మెడ పక్కన చూడండి, ఉందా నాడి? ఉందా? రెండు దిక్కులా ఉంటుంది, కానీ రెండు దిక్కులా ఉంటుందని రెండు దిక్కులా ప్రెస్ చెయ్యరాదు. ఇలాగే ప్రెస్ చేసినాం అనుకోండి, ఏమవుతుంది? ముందు భాగానికి రక్త సరఫరా ఆగిపోతుంది, పర్సన్ అనేది చనిపోతాడు. సో ఒక్క దిక్కు మనం నాడిని చెక్ చేయాలి. నాడి లేదు అనుకుందాం, ఇంటర్లాక్ చేయాలి. ఓకేనా? రైట్. సో సిపిఆర్ చేసేటప్పుడు కొంచెం ముందుకు లేవాలి మనము. సిపిఆర్ చేసేటప్పుడు చేయిని అక్కడిక్కడ జరపకూడదు. ఓకేనా? ఇక్కడ సెంటర్ లో గుండె ఇక్కడ ఉంది, సెంటర్ లోనే చేయి పెట్టాలి. ఓకే, రైట్. ఎన్నిసార్లు ప్రెస్ చేయాలి? ఒక్క నిమిషంలో 100 నుంచి 120 సార్లు గుండె మర్దన చెయ్యాలి. గుండెని నొక్కడం అనేది చెయ్యాలి. ఒక్క నిమిషంలో 100 to 120 చెస్ట్ కంప్రెషన్ ఇవ్వాలి. ఓకే, రైట్. సో మనం ఇప్పుడు చేద్దామా? చూడండి, పెద్దవాళ్ళకు ఇచ్చేటప్పుడు సిపిఆర్ చేసేటప్పుడు 2 చేతులు. ఇప్పుడు చిల్డ్రన్స్ మీకు చేసేటప్పుడు ఒక చేతితోనే చెయ్యాలి. పుట్టిన పిల్లలకు ఓన్లీ 2 ఫింగర్స్ తో సెంటర్ లో పెట్టి ఛాతీని నొక్కడము. కానీ పెద్దవాళ్ళకు ఎంత లోతున ప్రెస్ చేయాలి సిపిఆర్ చేసేటప్పుడు? 2 ఇంచెస్, 1.5 to 2 ఇంచెస్ లోతున మనం ఛాతీని నొక్కాలి. అప్పుడే ఏమవుతుంది? ఈ హార్ట్ అనేది, ఈ రెండు మధ్యలో హార్ట్ అనేది ప్రెస్ అవుతుంది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ చిల్డ్రన్స్ కి మీ ఏజ్ ఉన్నంత వాళ్ళకు ఒక చేయితోని నొక్కాలి. వాళ్ళకి ఎంత డీప్ గా ప్రెస్ చేయాలి? 1 ఇంచ్. పుట్టిన పిల్లలకు, సంవత్సరం లోపు పిల్లలకు 2 ఫింగర్స్ 1/2 ఇంచ్ లోతున ప్రెస్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు చేద్దామా? ఎన్నిసార్లు? సిపిఆర్ రేషియో అనేది 30:2. 30 చెస్ట్ కంప్రెషన్, 2 రెస్క్యూ బ్రీతింగ్. 30 చెస్ట్ కంప్రెషన్, 2 రెస్క్యూ బ్రీతింగ్. మళ్ళీ 30 చెస్ట్ కంప్రెషన్, 2 రెస్క్యూ బ్రీతింగ్. మళ్ళీ 30 చెస్ట్ కంప్రెషన్, 2 రెస్క్యూ బ్రీతింగ్. 4 సార్లు చేస్తే 120 టైమ్స్ అవుతుంది. ఈ 120 టైమ్స్ మనం ఏదైతే ఛాతీలో నొక్కినామో ఇది 1 సైకిల్ కంప్లీట్ అయ్యింది. 1 సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత మెడలో నాడి చూడాలి. ఎందుకు నాడి చూడాలి? బండి స్టార్ట్ అయ్యిందా? కార్ స్టార్ట్ అయితలేదు, మనం ఏం చేస్తాం? తోస్తాం. ఎప్పుడు వరకు? బండి స్టార్ట్ అయ్యే వరకు, వీల్ తిరిగే వరకు, లేదా బండి మెకానిక్ షెడ్ కి పోయే వరకు. సో సిపిఆర్ కూడా ఎప్పుడు వరకు చెయ్యాలి? తనకు తానే సొంతముగా అతను గాలి పీల్చుకునే వరకు, లేదా మెడలో నాడి వచ్చే వరకు, లేదా ఏ వ్యక్తి అయితే సిపిఆర్ చేస్తుండో అతను అలసిపోయేంత వరకు ఈ ప్రక్రియను కొనసాగుతూనే ఉండాలి. ఎప్పుడు వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉందో అప్పుడు వరకు టెక్నికల్ గా ఈ వ్యక్తి బతికే ఉన్నాడు. మనం ఇక్కడ సిపిఆర్ ఎందుకు చేస్తున్నాము? మెదడు డెడ్ కాకుండా చేస్తున్నాము. మనం గుండెని నొక్కితే ఏమవుతుంది? బ్లడ్ కూడా పోతుంది, దాంతో సహా ఆక్సిజన్ కూడా పోతుంది కదా, వ్యక్తి చనిపోవడానికి అవకాశాలు ఉండవు. రైట్. సో మనం ఇప్పుడు సిపిఆర్ చేద్దాం. స్టార్ట్. నేను సరిగ్గా ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను లేదా? ఇక్కడ గ్రీన్ కలర్ గా ఒక ఇండికేషన్ నాకు సర్ది కనబడదు. ఓకేనా? రైట్, చలో స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 19 20 21 22 23 24 25 26 27 28 29 30. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ శ్వాస ఇవ్వాలి. ఒక్కసారి శ్వాస ఇచ్చిన తర్వాత ముక్కుల నుంచి వేళ్ళు జరిపేయాలి. ఎందుకు? మన ఊదిన గాలి తిరిగి బయటికి రావాలి కదా. రైట్. అలాగే ముక్కు మూసేసి డైరెక్ట్ 2 సార్లు శ్వాస ఇవ్వకూడదు, లోపల లంగ్స్ బస్ట్ అయిపోతాయి. ఓకే. మళ్ళా ఎప్పుడైతే శ్వాస ఇస్తామో ముక్కు ముయ్యాలి, తల వెనక్కి చేయాలి, నోరు తెరవాలి. మళ్ళీ 2 సార్లు అయిపోయింది. మళ్ళీ చెస్ట్ కంప్రెషన్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 22 23 24 25 26 27 28 29 30. ఎన్నిసార్లు అయింది? 2 సార్లు అంటే 30 30 60. మళ్ళా ఇంకా 2 సార్లు చేస్తే 120 టైమ్స్ అవుతుంది. అంటే ఒక్క నిమిషంలో మనం గుండెని 100 నుంచి 120 సార్లు నొక్కడం అనేది చెయ్యాలి.